ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఎప్పుడు ఇలాగే గెలుస్తూనే ఉండాలని నేను కోరుకుంటాను. ఇంత చిన్న వయసులోనే అత్యున్నత స్థానానికి నా అల్లుడు వెళ్ళినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తనకి మీ అందరి ఆశీర్వాదం కావాలి. అందుకే మంచి మనసున్న మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించాను. మరికొంతమంది గెస్టులు రావాల్సింది. వాళ్ళందరూ వచ్చాక ఈ ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. ఈలోపు పార్టీని ఎంజాయ్ చేయండి. హలో చామంతి, చెప్పవే. ఏంటి నువ్వు అనేది? అవునయ్యా. ఎప్పుడు జరిగింది? ఇంతకు ముందేనయ్యా హాస్పిటల్లో జాయిన్ చేశాను. నువ్వు ఫోన్ పెట్టేయ్, నేను ఇప్పుడే వస్తున్నాను. నా బంగారు తల్లికి ఏం కాకూడదు. భగవంతుడా, నా బంగారు తల్లిని కాపాడుకోవాలి. కుబేరా, ఇలారా. ఏంట్రా టెన్షన్గా ఉన్నావు? యశోద గురించి ఏమైనా తెలిసిందా? లేదు మేడం, మా అమ్మాయికి యాక్సిడెంట్ అయిందంట మేడం. చాలా సీరియస్గా ఉందంట మేడం. ఇప్పుడే మా ఆవిడ కాల్ చేసింది. హాస్పిటల్లో జాయిన్ చేశారంట. నేను బయలుదేరుతాను మేడం. ఒక్క నిమిషం. ఈ 10 లక్షలు తీసుకుని వెళ్ళు. పాపకి ట్రీట్మెంట్ చేయించు. సరిపోకపోతే నాకు ఫోన్ చేయి. వెంటనే హాస్పిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. మేడం మేడం. రే కుబేరా, లే. ఏంటి పిచ్చి పని? ముందు వెళ్ళు. నీ కూతురికి ఎలా ఉందో చూసుకోపో. అలాగే మేడం. మమ్మీ, ఎవరతను? రోడ్డు మీద టిఫిన్ బండి పెట్టుకుని అమ్ముకునే నేను ఈరోజు పెద్ద రెస్టారెంట్ పెట్టుకోవడానికి కారణం ఊర్మిళ మేడం. ఇప్పుడు నా కూతురికి యాక్సిడెంట్ అయిందంటే క్షణం ఆలోచించకుండా ఇంత డబ్బు నా చేతిలో పెట్టింది. అలాంటి మేడంకి నేను నమ్మక ద్రోహం చేస్తున్నాను. అలా అని యశోద గురించి మేడంకి నిజం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏయ్, నా పేరేంటో తెలుసా నీకు? యాసిడ్. యాసిడ్ నా పేరు. నన్ను ముట్టుకుంటే మసి అయిపోతావు. లేదు, నేను ఊర్మిళ మేడానికి అన్యాయం చేయను. బాబు, అర్జెంటుగా ఒక ఫోన్ చేసుకోవాలి. నీ ఫోన్ ఇవ్వా? తీసుకోండి. ఒక్క నిమిషం. ఓకే.
ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఒక ఫోన్ కాల్. నీరజ, మేడం, నేనెవరో మీకు అనవసరం, కానీ నేనిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు చాలా అవసరం. మీరు యశోద అనే అమ్మాయి కోసం ఎంతలా ఎతుకుతున్నారో నాకు బాగా తెలుసు. మీరు వెతుకుతున్న యశోద మీరిస్తున్న పార్టీలో ఎంటర్ అయింది. ఆ అమ్మాయి చాలా తెలివిగలదు మేడం. ఇది మీకు బంగారం లాంటి అవకాశం, పట్టుకోండి మేడం. రేయ్, ఎవరా నువ్వు? నీకిదంతా ఎలా తెలుసు? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను మేడం, మీకు చాలా కావాల్సిన వాడిని. మీరంటే నాకు చాలా అభిమానం, అందుకే మేడం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. హలో హలో, భగవంతుడా, నేను చేసింది తప్పు అని నేను అనుకోవటం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి నా మీద ఊర్మిళ మేడం నమ్మకం పెట్టుకుంది, అందుకే. ఊర్మిళ మేడంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కానీ ఆ పిల్లలంటే నాకు చాలా ఇష్టం, అందుకే. వాళ్ళ గురించి డైరెక్ట్గా నేను చెప్పలేను. ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి. నా బిడ్డనైతే కాపాడు స్వామి. రిటర్న్ కాల్ చేస్తే మనం దొరికిపోతాం. అసలు ఎవడు వీడు? ఏంటి సార్ ఫోన్ అలా పగలగొట్టారు? ఫోన్కి ఎంత? 10,000 సార్. తీసుకో బాబు, కొత్త ఫోన్ కొనుక్కో, సరేనా? సరే సార్. వెళ్ళు బాబు. యశోద, ఎక్కడున్నావే? ఇప్పుడు నేను యశోద గురించి అనౌన్స్ చేశానంటే నీరజకి నా చీకటి సామ్రాజ్యం గురించి తెలిసిపోయే అవకాశం ఉంది. లేదు, ఇప్పుడు నేను చాలా తెలివిగా డీల్ చేయాలి. సారీ మేడం. రేయ్, ఆగు. ఎవర్రా నువ్వు? ఇటు తిరుగు. నిన్నే అడుగుతుంది, ఎవరు నువ్వు? క్యాటరింగ్ మేడం. నీ వాలకం ఏంటి అలా ఉంది? సరే వెళ్ళు. సరే మేడం. అర్థం కాలేదా? యాసిడ్. ఎట్టి పరిస్థితుల్లో యశోదను కాపాడాలి. హలో మేడం,
ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు? అంటే అది మేడం, సరే, ఎక్కడున్నావు? మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను మేడం. ఇంటి దగ్గరలో కాదు, ఇక్కడికొచ్చి చావు. ఆ యశోద ఇక్కడికొచ్చిందంట. నాకిప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేడం, మీకెవరు చెప్పారు మేడం? హ, ఎవరో శ్రేయోభిలాషి చెప్పాడు. వాడెప్పుడో నా నుండి బాగా సహాయం పొందినట్టున్నాడు. అది మేడం, మీరు బిజీగా ఉంటారు కదా అని బయట ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉన్నాను. ముందు లోపలికి రా. వస్తాను మేడం, వెంటనే వస్తాను. యశోద లోపలికొచ్చింది అని అతను కాల్ చేశాడు. అంటే లోపలున్న జయ యశోద కాదా? కానట్టే కదా. ఊర్మిళ మేడం నన్ను రమ్మంటుంది. యశోద ఇంట్లోనే ఉందని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు నేను నార్మల్ వేషంలో లోపలికి వెళ్తే దొరికిపోతాను. అలానే లోపలికి వెళ్లకుండా ఉంటే యశోద ఊర్మిళ మేడంకి దొరికిపోతుంది. అసలు ఊర్మిళ మేడంకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చుంటారు? సరే, ఏదైతే దావని. సారంగిని ఎలాగైనా విడిపించాలి అంటే వీడెవడో కాపలాగా ఉన్నాడు కదా. ఏ చిన్న పొరపాటు జరిగినా అందర్నీ అలర్ట్ చేస్తాడు. నేను సారంగి దొరికిపోతాం. అలా కాకుండా ఎలాగైనా సారంగిని ఇక్కడి నుంచి తప్పించే మార్గం చూడాలి. చెప్పండి మేడం. రండి. చూడండి, లోపల యశోద అని ఒకతుంది. అది నా శత్రువు. అది నాకు మాత్రం కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకండి. హౌస్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. టోటల్ మీ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. ఏ ఒక్కరూ నాకు తెలియకుండా ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎస్ఐ గారు, మీకు నేను యశోద ఫోటో ఫార్వర్డ్ చేస్తాను. మీ వాళ్ళకి పంపించండి. అనుమానం వచ్చిన ఏ అమ్మాయిని వదలొద్దు. చూసుకోండి. ఓకే మేడం. ముందు నేను వెళ్తాను, మీరు తర్వాత రండి. ఓకే. కానిస్టేబుల్స్ పదండి. ఇప్పుడెలా? సారంగి లోపలే ఉండిపోయింది. నేననే దాన్ని లోపలికి వచ్చానని ఊర్మిళకి తెలిసిపోయింది. ఇప్పుడెలా? సారంగిని సేవ్ చేయాలి. హరివిఠల్కి కాల్ చేస్తే తనేదైనా హెల్ప్ చేస్తాడేమో. చెప్పేదా? హరి, ఒకసారి వెనక్కి చూడు. హరి, నువ్వేంటి హరి ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. సారంగిని విడిపించే క్రమంలో నువ్వెక్కడ ప్రాబ్లంలో ఇరుక్కుంటావో అని భయం వేసింది. నిన్ను సారంగిని ఇక్కడి నుంచి విడిపిద్దామని వచ్చాను. హరి, మనం పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయాం. నేను ఇక్కడే ఉన్నానని ఆ ఊర్మిళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది.
అంటే వీడు హరివిటలా? నాకప్పుడే అనుమానం వచ్చిందిరా. ఎంతకు తెగించావురా సైంటిస్టు? నువ్వు మామూలుడు కాదురా. యశోద దగ్గర బాగానే మార్కులు కొట్టేస్తున్నావు. నువ్వు హీరోలాగా యశోదకి కనిపిస్తే నేను అప్పుడు సైడ్ క్యారెక్టర్ అయిపోతానురా. లేదురా, నేనే యశోదని హీరోలాగా కాపాడుకుంటాను. యశోద దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాను. అసలు ఈ మార్కులు కొట్టేసే గోలేంటి? వీడు రోజు రోజుకి నాకు కాంపిటీటర్గా తయారవుతున్నాడు. సందట్లో సడేమియా అన్నట్లు వీడినిక్కడే ఈరోజు వేసేస్తే మంచి ఐడియారా సుబ్బరాజు. వెంటనే ప్లాన్ అమలు చేయి. మేడం కేక్. ప్లీజ్ కమ్, అందరూ రండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ సంజయ్. మీరు ఇంకా జిల్లా కోర్టు దాటి హైకోర్టుకి, హైకోర్టు దాటి సుప్రీంకోర్టుకి జడ్జి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ సంజయ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు ఈ చుట్టుపక్కల చూడండి. ఏంటి మమ్మీ ఇది? పోలీసులు ఎందుకు వచ్చారు? నా మీద డైరెక్ట్గా గెలవలేక నా శత్రువుల్లో ఒకరి ఫంక్షన్కి వచ్చారని తెలిసింది. వాళ్ళెవరో తెలుసుకుందామని పోలీసుల్ని రమ్మన్నాను. మీరేమీ టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. యశోద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ముందు సారంగి ఎక్కడుందో చెప్పు. వెళ్ళి తనని కాపాడి మనం వెళ్ళిపోదాం. అలాగే హరి, వెళ్దాం పద. జయా, ఒకసారి లేరా? వస్తున్నానమ్మా, ఇప్పుడే వస్తున్నా. ఒక్క నిమిషం. యశోద, వెళ్ళొద్దు. మనం వెళ్ళిపోదాం. వాళ్ళకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు. లేదు హరి, నేనిప్పుడు నీరజ దగ్గరికి వెళ్లకుండా నీతో వస్తే ఖచ్చితంగా మన మీద అనుమానం వస్తుంది. నాతో పాటు నిన్ను కూడా చంపేస్తారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. జయా, నిన్నే. వస్తున్నానమ్మా, నువ్వు వెళ్ళిపో హరి. లేదు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళి నీరజతో మాట్లాడరా. వెళ్ళు. సరే బాబు, ఆ కూరలని జాతక చూడు. అలాగే. ఏడు తల్లి, ఆ భోజనాల సెటప్ అంతా క్లోజ్ చేయించు. ఒక 15 minutes ఆగి డిన్నర్ స్టార్ట్ చేద్దాం. ఏమైంది తల్లి? ఎవరో అమ్మకి పడని వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చారంట. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు వచ్చారు. మేడం, మీ అమ్మాయిని మీ అల్లుడిని ఇటు వచ్చేమనండి మేడం. మేడం, మిగతా వాళ్ళందరినీ నా ఎదురుగా నిలబడమని చెప్పండి. దయచేసి ఒక్క 5 నిమిషాలు అందరూ మాకు కోఆపరేట్ చేయండి. అందరూ మా ఎదురుగా వచ్చి నిలబడండి ప్లీజ్. జెంట్స్ అందరూ ఒకవైపు, లేడీస్ అందరూ ఒకవైపు నిలబడండి. ఏడేడు ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? వీళ్ళందరూ ఇక్కడ హడావిడిలో ఉన్నారు. ఏదో ఒకటి చేసి ముందు సారంగినైనా నిన్ను సేవ్ చేయాలి.
రేయ్ ఎవర్రా నువ్వు? క్యాటరింగ్ ఓడి ఫంక్షన్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? రేయ్. రే మీరందరూ అక్కడ ఏం చేస్తున్నారు? మీరు కూడా ఇలా రండి. నేను హరి విఠల్ని. అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రేయ్ రేయ్. రేయ్ ఆగు. హే సోది, నువ్వు నిజంగా సోదమ్మాయివేనా? లేక సినిమాల్లో లాగా గెటప్ వేసుకుని వచ్చావా? నువ్వే యశోదవని నాకు డౌట్గా ఉంది. సోదమ్మాయివి సరే, మొహానికి ఆ పసుపేంటి? యశోద దొరికిపోయేలా ఉంది. ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఫేస్ వాష్ చేయించు.